నేనెందుకు టార్గెట్ చేస్తానండి? నాకేం పనండి? ఊరుకోండి మీరు బుల్లెటోళ్ళు. ఏమన్నా నేను ఆయన స్థాయి వ్యక్తినా? నాకు ఏదైతే అన్యాయం జరుగుతుందో దానిపై నిలదీస్తాను, దానిపై మాట్లాడతాను. ఆ హక్కు బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగం నాకు కల్పించింది. కాదు అని చెప్పండి, ఆపేద్దాం. ఏముంది దాంట్లో? అంటే ఆయన స్థాయికి నేను సరితూగే వ్యక్తిని అనుకుంటా ఆయన మీద 5 కేసులు ఫైల్ చేయించారు మీరు హైకోర్టులో. చేపిస్తాం కదా సార్. మళ్ళీ అన్యాయం జరిగినప్పుడు చేయించాలి కదా. అన్యాయం జరిగినప్పుడు చేయాలా వద్దా చెప్పండి. ఇప్పుడు అమరావతి ఇష్యూ మాట్లాడాను, మీరు ఇందాక చెప్పారు, మీరు ప్రజల మంచి అమరావతి ఇష్యూ దేని ముస్లిం ఇష్యూనా? ముస్లింల రాజధానినా? ముస్లింల రాజధాని కాదే. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల అందరూ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది ప్రజానికం యొక్క రాజధాని అది. మరి నేను ప్రజల మనిషి అవుతానా లేకపోతే ముస్లింల మనిషిని అవుతానా? 100% ప్రజల మనిషి అవుతాను. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారిని టార్గెట్ చేయాల్సినటువంటి అవసరం లేదండి. ఆయన చేస్తున్నటువంటి ఏదైతే విధానం ఉందో ఆ విధానానికి చెప్పాల్సినటువంటి బాధ్యత మాది ఉంది. మీరు కేసులు వేసామంటే కేసులు ఇంకేం చేయమంటారు? మన రోడ్డు మీదకి వస్తేనేమో మీరు మాపై కేసులు పెడతారు. ఎన్ని పెట్టించుకోం? 1, 2, 3, 4 ఎన్నని పెట్టించుకోం. అవునా? జైలు కూడా పోయారట, నిజమేనా? మా బ్రహ్మాండంగా. అంటే ఆయన 16 నెలలు ఉంటే మాకు కనీసం 5 రోజులని పెట్టాలి కదా. ఆయన పెట్టిండు 5 రోజులు పెట్టిండు. కొంత అది 5 రోజులు పెట్టిండు. 4 రాత్రులు 5 దినాలు మంచిగా ఎంజాయ్ చేశారు. అరే బ్రహ్మాండంగా, మాషాల్లా. ఫుడ్ మంచిగా ఉంటుందా జైల్లో? ఫుడ్ కష్టమైంది కానీ బట్ ఐ ఎంజాయ్డ్ ఇట్. ఎంజాయ్ జైల్లో కూడా ఎంజాయ్ చేసి. ఎందుకు ఎంజాయ్ చేశాను అది అడగాలి మీరు. ఎంజాయ్ చేయడానికి గల కారణం చెప్పండి, మీరు ఎందుకు ఎంజాయ్ చేశారు? ఎంజాయ్ చేయడానికి గల కారణం ఏంటంటే లోపలికి వెళ్ళిన తర్వాత అందరూ ఎవరో ఈ పెద్ద మంచి ఎత్తరవాసన వస్తుంది, బాగా ఎర్రగా బుర్రగా లావుగా ఉన్నాడు, వీడేం చేసి వచ్చాడు అబ్బాయి, వీడు చూస్తేనేమో పెద్ద నమాజీలా ఉన్నాడు, అంటే 5 పూటలు నమాజ్ చేసేవాళ్ళు. అందరూ వచ్చి ఇంట్రడ్యూస్ చేసుకున్నారు. బ్యారెక్లో 114 మంది ఉన్నారు. ఎవరికైనా కానీ కాస్త అది ఏమంటారు కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేది పడిపోతాయి. నాయి కూడా పడిపోయినాయి సహజంగా. ఈ ఎప్పుడు లేనిది ఏంట్రా బాబు ఇది మా ప్రాణాలకి, జైలుకి వెళ్ళటం ఏంటి అని. అందరూ వచ్చి ఇంట్రడ్యూస్ చేసుకున్నారు. నేను రేప్ చేశాను, నేను మర్డర్ చేశాను, నేను అది చేశాను, నేను దొమ్మి చేశాను అని చెప్పి. అంతా అయిపోయిన తర్వాత అంతగా అందరికి మమ్మల్ని అందరిని అడిగావు కాదన్నా, నువ్వేం చేసావన్నా అది చెప్పరా అదే అన్నారు. ఆలోచించా, ఎవరైతే ఒక అమాయకుడు అతనికి అన్యాయం జరిగితే ఆ అన్యాయానికి ప్రశ్నించడానికి వెళ్తే నన్ను ఆపై 307 307 సెక్షన్ పెట్టి లోపలికి వేశారు. నేనేం తప్పు చేయలేదే. తప్పు చేయకుండా నేను జైలుకి వచ్చాను. నో ఏమంటారు పాతాళం నుంచి 7వ ఆకాశానికి వెళ్ళింది నా కాన్ఫిడెన్స్. అదే కాన్ఫిడెన్స్ ఇవాళ కూడా నడిపిస్తుంది. తప్పు చేయనప్పుడు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదండి. తప్పు చేసేవాడు భయపడతాడు. నాకు మంచిగా ఇంటి ఇచ్చే ప్రయత్నం చేస్తారు మీరు. సరే, తప్పు చేయలేదా మీరు ఇంతవరకు? అల్హమ్దులిల్లా. ఒక్క తప్పు? అల్హమ్దులిల్లా చేయలేదు. తప్పు చేయని మనిషి ఉంటాడా? తప్పు చేయని మనిషి ఉంటాడా అంటే వాడు తెలుసో తెలియక ఏమైనా జరిగి ఉండొచ్చు. తెలుసో తెలియక ఏమైనా జరిగి ఉండొచ్చు. బట్ తెలిసి చేసిన దాన్ని తప్పు అంటారు, తెలియక చేసిన దాన్ని తప్పు అంటారు. తప్పుకి చాలా తేడా ఉంది. తెలిసి తెలియక చేసిన దాన్ని పొరపాటు అంటారు, తెలిసి చేసిన దాన్ని తప్పు అంటారు. ఏమన్నా తెలిసి తెలియక చేసి ఉంటే మీరు పొరపాటు అని అడగాల. నన్ను తప్పు చేశారా అని అడిగారు. తప్పు అయితే నాకు తెలిసి అయితే నేను చేయలేదు. పొరపాటు అయిపోయిందండి అని అంటారు. పొరపాటు అయిపోయిందని అంటే ఏంటన్నట్టు? ఏమన్నా మనకి తెలియకుండా చేర్చారు. తప్పు అయిపోయింది అని అంటారు. అది 2 ఒకటి కాదు. 2 వేరు కదా. మీ దగ్గర ఆ డిక్షనరీ ఉంది? డిక్షనరీ నా దగ్గర కాదు, ప్రపంచం దగ్గర ఆ డిక్షనరీ ఉంది. అవునా? ప్రపంచంలోనే ఆ డిక్షనరీ ఉంది. తెలిసి తప్పు చేయడం వేరు, తెలియక తప్పు జరిగిపోయిందని పొరపాటు అంటారు, దాన్ని తప్పు అంటారు. అంటే ఫారూక్ భాయ్ క్లీన్ షీట్ అంటారు. అల్హమ్దులిల్లా. ఓకే, నేను గమనించిన దాని ప్రకారం చూస్తే మీరు జగన్మోహన్ రెడ్డిని మీరు అవునన్నా కాదన్నా జగన్మోహన్ రెడ్డికి పూర్తి వ్యతిరేకంగా ఉన్నారు ఆంధ్ర రాష్ట్రంలో. దీనికి మెయిన్ రీజన్ ఏంది? ఇప్పటివరకు మాట్లాడింది అంతా కూడా అదే కదన్నా. మళ్ళీ మెయిన్ రీజన్ అడుగుతున్నా. అందుకు మెయిన్ రీజన్ ఏం లేదన్నా. రాష్ట్రం అయితే ఈరోజు విద్యాపరంగా, ఆర్థికంగా, సామాజికంగా అనేకమైనటువంటి దాడులు, లా అండ్ ఆర్డర్ విచ్ఛిన్నమైపోయి ఉంది. ఎప్పుడు ఏం జరుగుతుందో అనేది తెలియనటువంటి పరిస్థితి. అనేకమైనటువంటి దాడులు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు, బీసీలపై అనేకమైనటువంటి దాడులు. వీళ్ళు వాళ్ళు కాదు. నేను ఇంతకు ముందు కూడా చెప్పాను, చాలా ఇంటర్వ్యూలో చెప్పున్నా నేను. గత ప్రభుత్వానికి అంటే టీడీపీ ప్రభుత్వానికి ఈ కళ్ళు నెత్తికెక్కినాయి వీళ్ళకి అని చెప్పేసి. కానీ ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి పాలకులకి కళ్ళు 7వ ఆకాశానికి ఎక్కున్నాయి. ఇది వాస్తవం, నగ్న సత్యం ఇది. మీరు ఆ వ్యత్యాసం తీసుకొచ్చారు కాబట్టి చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాగుందా, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాగుందా? నేను మీకు ఇందాక ఆల్రెడీ చెప్పాను ఒక మాట. అదేంటంటే ఈయన కాకపోతే ఆయన కాకపోతే ఈయన, ఇంతేనా? ఎందుకని చెప్పేసి మనం ఒక మంచి రాష్ట్రం కోసం, ఒక మంచి నాయకుడి కోసం మనం ఎందుకు? రైట్, నాకు అర్థమైంది ఏంటంటే మహమ్మద్ ఫారూక్
ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నాను. ఇన్షాల్లా ఆమీన్ తథాస్తు అన్నాను నేను. ఎందుకు కాకూడదు అంటాను నేను. అవుతుందా అంటున్నా? ఎందుకు కాకూడదు అంటాను. అవుతుందా అంటున్నా? తప్పకుండా, ఎందుకు లేదు. నేను కులాలకు మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరి యొక్క బాధలను కనుక మనం పరిగణిస్తే కనుక వాళ్ళని ఎటువంటి రాజకీయ భేదాభిప్రాయాలు లేకుండా ప్రతి ఒక్కరి యొక్క ఇష్యూని కనుక మనం అడ్రస్ చేస్తే ఎందుకు కాలేం చెప్పండి. మీరు నన్ను అభిమానించరా? మీరు నాకు ఓటేరా చెప్పండి. ఒకవేళ నేను నాకు ఎక్కడైనా కానివ్వండి, ఒకవేళ నేను మీకు కావాల్సినటువంటి ప్రతి అంశాన్ని నేను టచ్ చేశాను, మీకు ప్రతి ఇష్యూని కూడా నేను అడ్రస్ చేస్తున్నాను, అయినా కానీ దీన్ని అడ్డం పెట్టుకుని నాకు ఆపుతారా లేకపోతే ఓటేస్తారా చెప్పండి. ఓటేస్తాం. దేర్ ఎండ్ ద మ్యాటర్. ఐ వాంట్ టు విన్ యువర్ హార్ట్స్. I want to win my non-Muslim brothers' hearts. I want to win SC, ST and BC's heart. Why not? We have to. నిజం చెప్పండి. మీరు ఆత్మసాక్షిగా చెప్పండి నాకు, మీరు ఆ టోపీని గడ్డాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తారా లేదా? ఇప్పుడు దాకా అయితే చేయలేదండి. చెప్పండి. ఓపెన్ అవసరం కూడా పడలేదండి. నిజంగా చెప్పండి. లేదండి, చేయలేదు. మీరు కానీ ఈ టోపీ గడ్డాన్ని మట్టుకు రాజకీయ పార్టీలు వాడుకుంటే మట్టుకు ఈ క్వశ్చన్ ఎప్పుడు రేస్ చేయరు. కానీ ఈ టోపీ గడ్డం పెట్టుకొని రాజకీయ పార్టీలను వాడుకునే ప్రయత్నం చేస్తే మట్టుకు మీరు క్వశ్చన్ చేస్తారే. ఏంటి సార్ ఇది? ద్వంద్వనీతి కాదా ఇది? అంటే రాజకీయ పార్టీలు ప్రజల్ని ఉపయోగించుకోవచ్చు, ప్రజలు ఉపయోగించుకోకూడదా? నన్ను అడిగితే ప్రజలే ఉపయోగించుకోవాలి. మీరు ప్రజల నాయకుల? 100%. ఇప్పటికీ 3 సార్లు 4 సార్లు చెప్పేసాం మీకు. అది ఏంది? మీరు ప్రజల నాయకుల? నేను ప్రజల కోసం ఏమంటారు సేవ చేసే ఒక సేవకుడిని. ఎస్. నాయకుడి యొక్క నా యొక్క డెఫినేషన్లో నేను నేర్చుకున్నటువంటి ఏదైతే డిక్షనరీ ఉందో దాని ప్రకారంగా సేవకుడు మాత్రమే నాయకుడు కాగలడు.